అంటే చాలా మంది హైవేలలో XUV700 వాటిలన్నింటిని పెట్టి ఓతేగా రెచ్చిపోతుంటారు, వెనకకి దిగి అట్టి తిరిగి. దీంట్లో దమ్ముండి తిరగమనాలని ఇప్పుడు కూడా పని చేయకపోతే డోర్లు షెట్ చేసి బాగా చెప్పేసి వెళ్ళిపోతాం. పెట్టినా అడాస్లో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇదైతే మెల్లగా పోతుంది అటు ఇటు. ఆల్రెడీ పడుతున్నాయి ప్యాంట్లో. చూద్దాం. అమ్మ వస్తుంది, టర్నింగ్ వస్తుంది విత్ ద గాడ్స్ గ్రేస్. పక్కన ఆటో ఉంది, ఎవడు వస్తలేడుగా. ఓ తిప్పే అయిపోయింది. ఎంతో ప్రౌడ్గా ఒకటైతే నేను ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఎందుకు చెప్పనా, నాకు ఈ చిన్నప్పటి నుంచి కార్ అంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పట్లో నా చిన్నప్పుడు మరి ఏ కార్లు ఉంటుండే, అంబాసిడర్లు అవి కాకుండా ఇండికా కూడా ఉంటుండే. కాకపోతే నాకు అన్నిటికంటే ఎవరు ఇష్టం అంటే రతన్ టాటా గారు చాలా ఇష్టం. అండ్ ఒక టైంలో ఈ ఇండిగో కార్ని చూసి ఈరోజు వాళ్ళు ఏవైతే లాంచ్ చేస్తారో ఆ కార్లను చూస్తే నమ్మశక్యంగా అయితే లేదు. అండ్ చాలామంది దీన్ని కొంచెం తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు కానీ ఇండియన్ మార్కెట్ చెక్ చేసుకుంటే అటు మహీంద్రా కానీ ఇటు టాటా కానీ చాలా దూరం వచ్చేసినాయి. మనం ఒకవేళ యూరోపియన్ కార్స్, జపనీస్ కార్స్, ఏషియన్ కార్స్తో కంపేర్ చేస్తే మన వాళ్ళు ఏడా తక్కువ లేరు అని అయితే చెప్పచ్చు. సేఫ్టీ దగ్గర తక్కువ లేరు, టెక్నాలజీ దగ్గర తక్కువ లేరు, ఎక్స్పీరియన్స్ దగ్గర కూడా చాలా బాగా చేస్తున్నారు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను యాక్చువల్గా ఈ ఆటోమొబైల్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉందంటే నాకు ఇప్పుడు మన దగ్గర ఉందైతే మన టాటా కార్ రివ్యూ అయితే తీసుకొచ్చిన మీ అందరికి రివ్యూ చేయడానికి. అండ్ ఈ కార్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఇదొక ఇమ్మెన్స్ టెక్నాలజీ లోడెడ్ కార్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఎంత డ్రైవింగ్ కంఫర్ట్ ఉంది, ఎంత పవర్ ఉంది, ఎంత టెక్నాలజీ ఉంది, అసలు మనం కూడా నమ్మశక్యం కూడా అనిపించదు. అంటే మన డైలీ లైఫ్లో వాడమో కూడా తెలీదు. ఇంత ఈజీ చేసేసారండి కార్ డ్రైవింగ్ ఈరోజు అయితే. ఒక టైంలో అయితే మనకి చాలా మటుకు మన చేతులతో చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు అట్లా కాదు. అదే చెప్తుంది లేని దాటాలన్నా వద్ద అడాస్ లెవెల్ 2 అని ఎన్నెన్నో టెక్నాలజీ ఆప్షన్స్తో అయితే కార్ ఉంది. సో ప్రస్తుతం అయితే మనము ఈరోజు టాటా కర్వ్ ఈవీ వెహికల్ని రివ్యూ చేయబోతున్నాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఈ టాటా కర్వ్లో ఏంటి స్పెషల్ అంటే బయట సెక్సీయే లోపల సెక్సీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే చాలా మంది దీన్ని నెక్సాన్తో కంపేర్ చేసి మొత్తం వీడియో అంతా ఖరాబ్ చేస్తారు. నేను దీన్ని నెక్సాన్తో అయితే అసలు కంపేర్ చేయను. ఎందుకంటే నెక్సాన్, టాటా పంచ్ అండ్ ఈ కర్వ్ కొంచెం ఇంచుమించు నీకు ఏరియా ఏదైతే ఉందో ఇవి కొంచెం సేమ్ అనిపించచ్చు. కాకపోతే దీన్ని ఓన్లీ కర్వ్ లెక్కనే రివ్యూ చేసి మనం ఏందో తెలుసుకుందాం దీని కథ. ఒకవేళ నువ్వు ఫ్రంట్ కానీ దాని పార్ట్ చూసుకుంటే అగ్రెసివ్గా అవన్నీ ఇచ్చుకుంటూ ఒకవేళ కింద నుంచి వద్దామో దీనికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉంది. అక్కడ వచ్చేసి నీకు ఫ్రంట్ కెమెరా అండ్ రేడార్ ఫర్ లెవెల్ 2 అడాస్ అయితే ఉంది. అదే కాకుండా నీకు లేన్ కీప్ అసిస్ట్ అని ఎన్నో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటేనైతే నీకు కెమెరా ఇక్కడ కూడా ఉంటుంది. దేనికి అంటే 360 డిగ్రీ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు. ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ ఏవైతే చూస్తున్నావో ఇక్కడ కూడా వాళ్ళు సిల్వర్ ఫినిష్ చేయడం అయితే జరిగింది. మరి దీని ఛార్జింగ్ గురించి ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఒకవేళ DC ఫాస్ట్ ఛార్జింగ్ అనుకో SOC అంటే స్టేట్ ఆఫ్ ఛార్జ్ 10% నుంచి 80%కి ఇదైతే 40 మినిట్స్లో అయితే తీసుకోబోతుంది. అదే ఒకవేళ నువ్వు ఇంట్లో పెట్టుకున్న 7.2 kW ఛార్జర్ అనుకో ఇది SOC స్టేట్ ఆఫ్ ఛార్జ్ 10% నుంచి 100% 6.5 అవర్స్ అయితే పడుతుంది. ఒకవేళ 45 kWh బ్యాటరీ ప్యాక్తో ఉన్న కార్ అయితే 55 kW ఉంటే 7.9 అవర్స్ అయితే పడుతుంది. అండ్ దీనికి వచ్చేసి నీకు 15 ఆంపియర్స్ పోర్టబుల్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే. ఇంతకు ముందు అయితే వాళ్ళు దీన్ని ఎలక్ట్రానికల్గా ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మెకానికల్లోనే దొరుకుతుంది. మరి ఇంత పెద్ద కారు రేంజ్ ఎంత ఇస్తుంది అనేది అందరికీ యాంగ్జైటీ ఉండే ఉంటుంది. సహజంగా అయితే ఈ వెహికల్కి వాళ్ళు చెప్పడం అయితే 508 నుంచి 585 అన్నట్టు చెప్తున్నారు. కాకపోతే నువ్వు ఒక 420, 430 వరకు అయితే నువ్వు సేఫ్, అక్కడ వరకు అయితే నువ్వు 100% పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో యాక్చువల్గా ఎంత టెక్నాలజీ ఉందంటే నువ్వు ఈ ఎలక్ట్రిక్ కార్ని పట్టుకొని ఇంకో ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ప్లగ్ పాయింట్ ఉందో దీని నుంచి ఒక స్పెషల్ వైర్ అయితే ఉంటుంది. దాన్ని నువ్వు ఈ స్కూటర్కో
నీకు సైకిల్గా పెట్టి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా ఎన్నెన్నో ఫీచర్లు అయితే ఉన్నాయి, అవి హిడెన్ అని చెప్పను ఎందుకంటే ఓపెన్ చేసి చూపించేస్తా కాబట్టి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏవైతే నువ్వు ఎల్ఈడి స్ట్రిప్స్ చూస్తున్నావో దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కీస్ తీసుకొని లాక్ చేస్తే గుడ్ బై లైటింగ్ అంటారు, సింపుల్ లైట్స్ టెక్స్చర్ తోటి మనకు ఒక చిన్నపాటి గుడ్ బై అయితే చెప్తుంది. అన్లాక్ చేసినప్పుడు కూడా హెలో అని అంటారు, అంటే జస్ట్ హెలో అనడానికి కూడా ఈ లైట్స్ని వాడతారు. అండ్ మెయిన్ థింగ్ చెప్పనా, ఎప్పుడైతే సైడ్ ఇండికేటర్ వేస్తావో సీక్వెన్షియల్ సైడ్ ఇండికేటర్స్ అంటారు, అంటే ఇక్కడ నుంచి నీకు ఎల్లో లైట్ ఇట్లా వచ్చుకుంటూ దీని నుంచి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాన్ని సీక్వెన్షియల్ లైటింగ్ అనేది అంటారు సైడ్ ఇండికేటర్కి. అండ్ దీని హెడ్ లైట్స్ వచ్చేసి ఈ పార్ట్లో ఉన్నాయి. అండ్ ఇవి ఆబ్వియస్లీ నీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే వేయడం జరిగింది, అది కూడా క్రిస్టల్ది. అండ్ ఎక్కడికక్కడ నీకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే కనబడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఎల్ఈడి స్ట్రిప్ చూస్తున్నావు కదా దాని మీద అంతా పియానో బ్లాక్ ఫినిష్ చేయడమే జరిగింది. సో యాక్చువల్లీ ఈ కార్లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఒకటి రోడ్ మీద వాళ్ళకి కూడా చూపించడానికి నీకు ఒకటి చూపిస్తా. ఇంజిన్ ఆన్ చేయగానే ఏమవుతుందో జస్ట్ ఆ మ్యూజిక్ వినండి. అండ్ ఫ్రంట్ కూడా నీకు చిన్నపాటి బూట్ స్పేస్ 11.6 లీటర్స్ అయితే నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏమైనా సామాన్లు పెట్టుకోవాలనుకుంటే, ఇంజన్ లేదు కాబట్టి. చాలా ఎగ్జైటింగ్ పార్ట్ కర్వ్ గురించి ఏంటి అని చూసుకుంటేనైతే ఇదొక ఎస్యూవీ కూపే అని పిలుచుకోవచ్చు. అది కూడా ఒకవేళ నువ్వు ఈ బాడీ యాంగిల్ చూసుకుంటేనైతే ఫ్రంట్ నుంచి అలా వచ్చి మెల్లగా ఒక యాంగిల్ అదైతే కిందకి వెళ్ళడం జరిగింది. అండ్ వెనక ఒకవేళ లుక్ చూసుకుంటే చాలా మందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు అంతే. యాక్చువల్లీ దీన్ని ఎంతోమంది ఊరూస్ అంటారు, కానీ ఓకే ఫైన్, మన కోసం ఇది ఇండియన్ ఊరూస్ అయితే అనుకుందాము. మెయిన్ థింగ్ చెప్పాలంటే డిజైన్ లెవెల్ ఏడా కిందకి పోలేదు. అండ్ ఇక్కడ కూడా నువ్వు ఒకవేళ చూసుకుంటే కంటిన్యూస్ ఎల్ఈడి స్ట్రిప్ అయితే వెళ్తుంది. అండ్ దీనికి కూడా వెల్కమ్ అండ్ గుడ్ బై లైట్స్ అయితే వస్తాయి. అదే కాకుండా ఒకవేళ బ్యాక్ పార్ట్ చూసుకుంటే నువ్వు ఇక్కడ వచ్చేసి మనకి ఆబ్వియస్లీ రిఫ్లెక్టర్స్ అండ్ పార్కింగ్ లైట్ అయితే గ్లో అవుతాయి. అండ్ వెనక వచ్చేసి మనకి పార్కింగ్ సెన్సర్స్ చేయడం జరిగింది. అదే కాకుండా దీనికైతే వెనక వైపర్ అయితే లేదు, యాక్చువల్గా అవసరం లేదని అయితే చెప్తా. అండ్ చాలామంది అనుకోవచ్చు ఒకవేళ నువ్వు రివర్స్ తీసేటప్పుడు నాకు రేర్ మిర్రర్లో ఇబ్బంది అవుతుంది అంటే, అవసరం లేదు, కెమెరానే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఈ స్లాంటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ అయిన ఒక చిన్న షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఇక్కడ వెనక కెమెరా ఇచ్చారు 360 డిగ్రీ కెమెరా కోసము. అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి చూసుకోండి. ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదైతే ఎతకకండి, దీనికి సైలెన్సర్ లాంటివి ఉండవు, ప్యూర్ ఎలక్ట్రిక్ బండి కాబట్టి. అండ్ ఇది ఒకవేళ నువ్వు కానీ నెక్సాన్తో కంపేర్ చేసుకుంటే నెక్సాన్ అయితే సబ్ 4 మీటర్ లోపల వస్తుంది. అండ్ ఇది మాత్రం 4.3 మీటర్ ఎన్ లెంత్ ఈ వెహికల్ అయితే వచ్చింది కాబట్టి ఇది నెక్సాన్ కంటే పెద్ద వెహికల్. ఒకవేళ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే అన్నిటికంటే ఎగ్జైటింగ్ థింగ్ నాకైతే నా కళ్ళకి ఈ ఏదైతే కర్వ్ ఉందో, ఈ కూపే వర్జన్ ఉందో, ఈ కూపే డిజైన్ ఉందో అదే నా పర్సనల్గా చాలా 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 నచ్చింది. అండ్ ఇది ఒక హై టర్నింగ్ వెహికల్. యాక్చువల్ రోడ్ మీద పోతున్నా కూడా చాలా మంది వెహికల్ అయితే చూడడం జరుగుతుంది. ఒకవేళ మనం ఫ్రంట్ నుంచి ఒకవేళ వస్తేనైతే సైడ్కి మనకి ఎక్కడ ఇండికేటర్లు ఇలాంటి ప్లేసెస్లో లేవు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇండికేటర్లు ఇచ్చారు సీక్వెన్షియల్ అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి మన 360 డిగ్రీ కోసం కెమెరా వస్తుంది. అండ్ ఇదొకటి వచ్చేసి మనకి రిక్వెస్ట్ సెన్సార్ అటు సైడ్ అయితే ఇచ్చారు, ఇటు సైడ్ మాత్రం మనం అన్లాక్ చేసినైతే ఎంటర్ గార్డింగ్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ చెప్పిన సేఫ్టీ దగ్గర ఒకవేళ నువ్వు నైట్ టైం ఎక్కడైనా డోర్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ చిన్నపాటి లైట్ అయితే వెలుగుతుంది. అండ్ ఈ లైట్ యూజ్ చేసుకొని నువ్వు డోర్ని ఇట్లా ప్రెస్ చేసుకొని దీన్ని పుల్ చేసుకున్నావు అంటే యూ కెన్ గెట్ ఇన్ సైడ్. అండ్ ఒక్కసారి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకో, ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కాన్ఫిడెన్స్ అయితే బండి అయితే నిండిపోయింది బండి మొత్తము. అండ్ ఒకవేళ ఈ బండిని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏవైతే అలాయ్ వీల్స్ కనబడుతున్నాయో యాక్చువల్గా డ్రాగ్ ఫోర్స్ తగ్గడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇలాంటి డిజైన్లు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కార్లలో నీకు ఇట్లాగా కనబడుతుంది. అండ్ దీనికైతే ప్రస్తుతం మనకి గుడియర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి 215/55 R18 ఇంచ్ అలాయ్స్ అయితే 4 సైడ్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్స్లో 4 to 4 సైడ్స్ మనకి డిస్క్ బ్రేక్స్ మాత్రమే ఇచ్చారు. దట్ ఈస్ హౌ సేఫ్టీ ఈస్ డిఫైన్డ్. ఈ ఒక వెహికల్ లెంత్ వచ్చేసి 4.3 మీటర్స్ ఇన్ లెంత్ కంపేర్ చేసుకోక నెక్సాన్ తోటి, అది సబ్ 4 మీటర్ అంటే 4 మీటర్స్ లోపలనే ఆ కార్ అయితే వస్తుంది. అండ్ ఈ విడ్త్ ఏదైతే ఉందో 1.8 మీటర్స్ ఇన్ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి 1.6 మీటర్ ఇన్ లెంత్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో చాలా కాన్ఫిడెంట్ గా రోడ్ మీద పోవాలి. అండ్ ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ మనం కార్ దింపేయాలని ఆలోచన మీద ఉంటాం కాబట్టి నువ్వు ఒకవేళ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఎక్కడికక్కడ లిఫ్టెడ్ వెహికల్ కనబడుతుంది, కానీ కాదు, ఇది ఒక స్టాక్ బండే. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 193 mm. బాగా ఫ్రస్ట్రేషన్ తెప్పించే ఒక పాయింట్ అయితే చెప్తా, కార్లు అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి, అంతా బాగుంటుంది, యూరోపియన్తో కంపేర్ చేస్తే ఏడా తక్కువ లేదు ఈ బండి. కాకపోతే
కాకపోతే మన డైలీ లైఫ్లో అస్సలు పనికిరాని ముచ్చటైతే ఒకటి ఉంది, దానికి నీకు సంబంధం కూడా లేదు. అది ఒకటి అన్నాడు కదా అని మనం దాన్నే పట్టుకుని ఉంటాము. టాటా కార్స్లో ఈ మధ్య ప్యానల్ గ్యాప్స్ అయితే చాలా మందికి కనబడుతున్నాయి. ఎస్, ప్యానల్ గ్యాప్ ఉంది, దానివల్ల మనకు వచ్చిన పర్సనల్ లాస్ ఏంది? ఏమీ లేదు. అండ్ నీ చెయ్యమని దోపడి దూరిపోతుందా? లేదు కదా. చిన్న చిటికెన వేలు హాఫ్ వరకు వెళ్తుంది అంతే. ఈ మాత్రం దానికి ప్యానల్ గ్యాప్స్ అని మొత్తం న్యూస్ అంతా అదే నడుస్తుంది. దానివల్ల ఓపెన్ చెప్తున్నా, నీకు వచ్చే ఎటువంటి డిసడ్వాంటేజ్ అయితే లేదు. వెహికల్ డిజైన్, టెక్నాలజీ, రేంజ్ అవన్నీ నీకు సెట్ అయితే వెహికల్ని ప్రాపర్గా టెస్ట్ చేసుకుని అయితే 100% నువ్వు కొనుక్కోవచ్చు, అది ఏ బండి అయినా కానీ. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత అంటే 55 kWh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ దీని హెచ్పి అంటే పవర్ ఎన్ని హార్సెస్ ఇచ్చిందంటే 165 హార్సెస్ అయితే ఈ వెహికల్ కింద అయితే ఉంది. అండ్ ఇది ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్. అండ్ దీని టార్క్ వచ్చేసి 215 Nm టార్క్ అయితే ఉంది. ఎవరికైతే ఈ kWh అర్థం కాలేదో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే అది చాలా నీట్ అండ్ లేమ్ పొజిషన్లో నీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే రీల్ తప్పకుండా ఇస్తా. అండ్ ఈ క్రేజీ టెక్నాలజీ ఫుల్గా ఉన్న కార్కి డిక్కీ ఎలా ఓపెన్ చేయాలంటే దానికి కూడా కష్టపడిన అవసరం లేదు. సింపుల్ కాల్ లేపాలి, ఇలా అనాలి, కరెక్ట్గా అనాలి, లేకపోతే ఓపెన్ కాదు. అండ్ ఆబ్వియస్లీ నువ్వు ఎక్కడైనా నియర్ బై ప్లేసెస్ ఉన్నా అది చిన్న మటుకు సౌండ్ అయితే ఇస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి ఓపెన్ అవుతుందని చెప్పడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని బూట్ స్పేస్ వచ్చేసి మనకి 500 లీటర్స్ అయితే ఇచ్చారు. ఈ కార్లో ఎన్నో హిడెన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వెరీ సింపుల్, అంటే హిడెన్ ఫీచర్స్ కాదు, అది హిడెన్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి కంత్రి లెక్కలు ఉన్నా, ఏమైనా గలీజ్ అలవాట్లు ఉన్నా ఆ సామాన్లు దాంట్లో పెట్టుకోవచ్చు. డ్రగ్స్ లాంటివి, డ్రగ్స్ అంటే మెడిసిన్స్ లాంటివే, ఇంకా గలీజు కాదు, సిగరెట్ లాంటివన్నీ దాంట్లో దోసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నువ్వు ఇది బూట్ స్పేస్ చూస్తున్నావు, ఇది ఇంకా కావాలి అనుకుంటే ఫ్రంట్ 60-40 స్ప్లిట్ అయితే ఉంది, బెండ్ చేసుకుంటే ఈ బూట్ స్పేస్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. దీనికి వచ్చేసి మనకి స్టెఫ్నీ వీల్ దీని కిందనే వేయడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి వెనక మనకి లైట్స్ కూడా ఇచ్చారు. అండ్ నెంబర్ ఆఫ్ హుక్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ సామాన్ పెట్టుకోవాలంటే ఈ రోజు వరకు నేను అయితే ఎవరిని చూడలే ఆ హుక్స్ అయితే వాడడం, వాళ్ళు పాపం ఇస్తానన్నారు అయినా. అండ్ ఈ వెహికల్లో లోడెడ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పీకర్స్ అంటే పిచ్చి కదా. అండ్ ఇగో టైల్ గేట్ ఎట్లా ఓపెన్ క్లోజ్ చేయాలంటే ఒక్క బటన్ వేసినామంటే మన పని మనం చేసేసుకోవచ్చు. అది మూసేసుకొని ఆటోమేటిక్గా కార్ని లాక్ కూడా చేసేసుకుంటుంది. మరి ఈ కార్ నువ్వు ఎంత కొనొచ్చు అంటే యాక్చువల్గా దీంట్లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. నేనైతే 100% నీకు హై అండ్ రికమెండ్ చేస్తా. ఎందుకు అంటే కార్ని బాగా ఎంజాయ్ చేయాలంటే మరి ఏమి మిస్ కావద్దు కాబట్టి ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్న వెహికల్ ఇదే హై అండ్ టాప్ నాచ్ 24 lakhs ఆన్ రోడ్కి అయితే ఈ వెహికల్ అయితే నీకు దొరికేస్తుంది. ఎక్స్ హైదరాబాద్ అయితే నేను చెప్తున్నాను. అసలు అమేజింగ్ కూపే ఎస్యూవీ. అండ్ ఈ రోజులలో అందరూ కొంటూనే ఉన్నారు ఏది క్రాస్ ఓవర్ల అన్నీ. యూనిక్గా వీళ్ళైతే ఈ డిజైన్ తేవడం అయితే జరిగింది. దీంట్లో యాక్చువల్గా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే షోరూమ్కి వెళ్ళి చూసినాక, కాకపోతే బయటికి తీసుకొచ్చినాక యాక్చువల్లీ దీని మజా అంటే తెలిసింది. ఇదేం ప్రమోషన్ లెక్క చెప్తలేను. ఫస్ట్ థింగ్ ఇది ఒక ఇండియన్ మేడ్ కార్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ కావచ్చు మనము. అంత టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. బీయింగ్ ఇండియన్ ఈ రోజు కానీ మనం ఈ కార్ని వేరే దేశాల్లో చూస్తే ఎక్కడ తక్కువ కాకుండా ప్రాపర్ కాంపిటీషన్ ఇచ్చుకుంటూ ఈ కార్ని అయితే మన పేరుని అయితే నిలబెడుతుంది. ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్ టు రతన్ టాటా సార్. ఇండికా నుంచి ఇంత దూరం వస్తామని నేనైతే ఊహలో ఎప్పుడు అనుకోలే. ఆ టాటా లోగో తీసేస్తే బాగుండు కదా అని ఎన్నోసార్లు డిస్కషన్ చేసిన. ఈరోజు అదే టాటా లోగో చాలా చాలా ఫేమస్ అండ్ చాలా హైట్స్కి అయితే పోయింది. ఇట్స్ ఎమోషనల్ మూమెంట్ టు ఎవ్రీ ఇండియన్. కాబట్టి వేరే యూరోపియన్ కార్స్ దీన్ని కంపేర్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కడ తక్కువ పోదు. అదైతే నా ఛాలెంజ్. ఈ ప్యానల్ గ్యాప్ అనే చెత్త పాయింట్ని పట్టుకుని మాత్రం ప్లీజ్ దీన్ని ఖరాబ్ చేయకండి. ఒకవేళ నీకు నియర్ బై టాటా షోరూమ్ ఉంది, నీ లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మెయిన్ థింగ్ ఒకటైతే చెప్తా, దీనిలో ఎక్కడికక్కడ టచ్ స్క్రీన్సే ఉంటాయి. కాబట్టి నువ్వు దీన్ని ఫిజికల్ అని ఒకటి పిలుస్తారు, అంటే ఫిజికల్ అండ్ నీకు డిజిటల్ని ఫిజిటల్ అనేది పిలుస్తారు. కాబట్టి నీకు కొత్త కాబట్టి నాకంటే పెద్దగా బటన్సే కావాలి. ఈ కార్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీకు టచ్ ప్యానెల్స్ ఉంటాయి. అలాంటి అంటే దీన్ని ఎట్లా చూడాలంటే టెక్నాలజీ అప్గ్రేడ్ కింద చూద్దాము. కింద పోకుండా మనం ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ కార్ని అయితే ఇమీడియట్గా టెస్ట్ డ్రైవ్ చేయి. రోడ్డు మీద మాత్రం దీని లుక్స్ ప్రతి ఒక్కరు చూసినట్టు అయితే ఉంది. సో ఇదైతే మన సైడ్ మనం చూస్తుంది డ్రైవర్ సైడ్ డోర్ ఇది. సో ఇక్కడైతే వీళ్ళు డ్యూయల్ టోన్ కలర్ అయితే వాడారు. ఒకటి బీజ్ వచ్చేసి అండ్ బ్లాక్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా నీకు పియానో బ్లాక్ ఫినిష్ కనబడుతుంది. ఒకవేళ నువ్వు ఈ మిర్రర్స్ని కంట్రోల్ చేసేది ఏదైతే ఉందో ఇక్కడ ఓన్లీ డ్రైవర్కి మాత్రమే 1 side అప్ 1 side డౌన్ ఇచ్చారు. అండ్ ఒకవేళ ఇక్కడ చూసుకుంటే అంబ్రెల్లా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఒక 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ సేఫ్టీ కన్సర్న్స్కి ఒకవేళ చూసుకుంటే ఇక్కడ రిఫ్లెక్టర్ ఏదైతే కనబడుతుందో ఆ రిఫ్లెక్టర్ నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా బండి వాళ్ళు వస్తుంటే అది మాత్రం రిఫ్లెక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ చెప్పా కదా JBL స్పీకర్స్ 9 ఉన్నాయని. సో ఇదైతే మన ఫ్రంట్ సైడ్ వచ్చిన JBL స్పీకర్. దీనికి మళ్ళీ మన సైడ్ మిరర్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడైతే బటన్ ఇవ్వడం జరిగింది. కార్ లోపలికి వచ్చి జస్ట్ బ్రేక్ ప్రెస్ చేసి ఈ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ నొక్కేవనుకో క్రేజీ మనకి వెల్కమ్ అయితే దొరుకుతుంది కార్లో. మెయిన్గా ఇక్కడ మనకి టాటా లోగో అనేది లైట్ వస్తుంది. అండ్ మెయిన్ ఇక్కడ నువ్వు ఒకవేళ 2 స్క్రీన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 10.25
మనకి స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి 12" స్క్రీన్ అయితే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లోపల నువ్వు ఏదైతే చూస్తుందో ప్రస్తుతం నువ్వు వచ్చి కూర్చోగానే నీకు కనబడేది మెయిన్గా TPMS అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ప్రస్తుతం నా వెహికల్ ఎంత ఉంది, ఏ టైర్లో ఎంత ఉందని చూపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని చూపిస్తుంది, రేంజ్ ఇంకెంత వస్తుంది, ఓడోమీటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వు ఒకవేళ స్టీరింగ్ పార్ట్ చూసుకుంటే ADAS ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ మిగతా కంట్రోల్ వాయిస్ కమాండ్ లాంటివి కూడా చేసుకోవచ్చు. నీకు డ్రైవ్ మోడ్స్ కూడా ఈ వెహికల్లో నువ్వు స్విచ్ చేస్తున్నప్పుడల్లా అక్కడ నీకు చూపిస్తూ ఉంటుంది. అండ్ వాయిస్లో కూడా ఒకసారి చెప్తూ ఉంటుంది ఏది యాక్టివేట్ అయింది, ఏది యాక్టివేట్ కాలేదని. అండ్ నువ్వు ఒకవేళ ఫ్రంట్ డోర్ చూసుకున్నా కూడా నువ్వు ఎప్పుడైతే ఈ మోడ్స్ ఆన్ చేస్తావో డోర్స్కి కూడా మనకి లైట్లు అనేది మారుస్తూ ఉంటుంది. సిటీ డ్రైవ్కి మనకు వచ్చేసి ఇట్లా బ్లూ మోడ్ వస్తుంది. ఒకవేళ స్పోర్ట్ వేస్తే రెడ్ కలర్ వస్తుంది. అండ్ ఒకవేళ ఎక్కువ వేస్తే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ ఈ లైటింగ్ నీ కంప్లీట్ క్యాబిన్ లోపల మొత్తం కనబడుతూ ఉంటుంది. సో మనకి ఈ వెహికల్లో వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్ సహజంగా అందరూ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ మీద ఇస్తారు, వీళ్ళు మాత్రం సీట్కి ఇవ్వడం జరిగింది. సో నువ్వు జస్ట్ దీన్ని ఆన్ చేసావు అనుకో నీ కింద నుంచి వెనక నుంచి మంచి చల్లటి గాలి అయితే నీ బాడీలోకి రావడం జరుగుతుంది. అండ్ ఈ మనకు డ్రైవర్ సైడ్ వచ్చేసి వీళ్ళు 6-way ఎలక్ట్రానిక్ కంట్రోల్ సీట్స్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంక్లైన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏదైతే ఈ టచ్ స్క్రీన్ ఉందో నేను ఎంతో అనుకున్నా అంటే ఇది కూడా స్టక్ అవుతూ ఉంటుంది, అదైతే ఉంటుంది, ఇదైతే ఉంటుందని. కాదు, యాక్చువల్లీ దీని టచ్ చాలా బాగుంది. ఒకవేళ చూసుకో అంటే ఇట్లా అంటే చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అవుతుంది. మెయిన్ థింగ్ దీంట్లో అయితే మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా అమెజాన్ అలెక్సా అని AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సహజంగా నీకు 146 మోడరేట్ అంటే ఈ లెవెల్స్ పెరిగే కొద్దీ మనం ఎంత కుడిచిపోతున్నాం అనేది చెప్పడం జరుగుతుంది. PM 2.5 ఇంజనీర్ అయితే నువ్వు ఆబ్వియస్లీ దాన్ని గుర్తుపడతావు. సో మనం బ్యాక్ వెళ్ళిపోండి. టెంపరేచర్ ప్రస్తుతం అయితే 19.0 degrees అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడైతే నీకు కంటిన్యూగా అయితే AQI అయితే చూపిస్తూ ఉంది. అదే కాకుండా టైం కూడా ఉంది. ఆ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ఏదైతే AC క్లైమేట్ కంట్రోల్ ఉందో ఇక్కడ చేసుకోవచ్చు, లేదు నేను డైనమిక్ స్టైల్గా టచ్తోనే చేస్తా అంటే ఈ ప్లేసెస్లో కూడా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ కర్వ్లో టాటా కార్లో ఒకటి అయితే ఆప్షన్ ఉంది, అదేంటో లేదు. ఈ బటన్ నొక్కితే ఎక్స్ప్రెస్ కూలింగ్ ఆన్ ఉంటుంది. బ్లోవర్ ఫుల్గా ఆన్ అయిపోయి ఒకవేళ నువ్వు సన్లో కానీ ఇది పెట్టుంటే ఏది మన కార్ని ఇది ఏం చేస్తుందో తెలుసా, మన ఎనీ ఆఫ్ ది విండో ఓపెన్ చేసుకొని ఆ గాలంతా బయటికి పంపించేసి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి మొత్తం అయితే కూలింగ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నువ్వు ఒకవేళ దాని త్రూ ఆర్ దీని త్రూ అయితే ఈ క్లైమేట్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ టచ్ అయితే నిజంగా చాలా బాగుంది. ప్రస్తుతం అయితే మన ఫోన్ కనెక్టెడ్ ఉంది కదా. అండ్ ఇదే నువ్వు ఆ క్లైమేట్ దానికి పోవడానికి మెయిన్ థింగ్ ఈ కార్లో హైలైట్ ఏం చెప్పుకోవచ్చు అంటే మూడ్ లైటింగ్. ఇది ఒకవేళ ప్రెస్ చేసావు అనుకో నీకు ప్రస్తుతం ఈ లైట్ ఏడేడ్ వస్తుంది అంటే నీకు ఫ్రంట్ డోర్స్ మీద వస్తుంది, డాష్ బోర్డ్ మీద మొత్తం ఆ స్టేషన్ తీసుకొచ్చే వరకు. అండ్ నీకు సన్ రూఫ్ చుట్టుపక్కల కూడా ఈ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నువ్వు కావాలంటే ఫ్రంట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ ఆఫ్ చేసిన, రేర్ అంటే రేర్ ఆఫ్ చేసేసుకోవచ్చు, రూఫ్ అంటే రూఫ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ అదే కాకుండా నువ్వు నీ మూడ్ తగ్గట్టు ఇప్పుడు సన్సెట్ కాము ఇవన్నీ పెంచే కొద్దీ నాకు ఇక్కడ ఇవ్వబోతూ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఇప్పుడు నేను ప్రస్తుతము మనం ఉన్న మోడ్ సిటీ మోడ్లో ఉన్నాం. నేను స్పోర్ట్కి వేసిన అనుకో రెడ్, దాని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ దాని కలర్ కదా వెళ్ళిపోతుంది ఎకో సిటీ. దీని తగ్గట్టు కూడా ఈ కలర్స్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ప్రతిదానికి ఇది టార్చర్ మాట్లాడుతుంటుంది, అది ఒక్కటి ఇరిటేటింగ్ ఉంది నాకు కూడా. ఈ వెహికల్లో నీకు JBLలో మోడ్స్ కూడా ఇచ్చారు. అంటే నువ్వు సౌండ్ ఎప్పుడైతే ప్లే చేస్తుంటావో దాంట్లో ఈ సెట్టింగ్స్ మనకు తెలియదు, మనము పెద్ద సింగరు లేకపోతే పెద్ద మ్యూజిషియన్ కాదు కాబట్టి మేము కెలుగుతలేను అనవసరంగా ఎందుకు ఖరాబ్ చేయడం అని. సో మనకి ఈ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నీకు తెలుస్తేనైతే నువ్వు ఇది చేసుకోవచ్చు, ఫేవరెట్ సెట్ చేసుకొని జస్ట్ డైరెక్ట్గా అదే టచ్ చేసినప్పుడు అదే వస్తుంది. అండ్ సీట్ సెలెక్షన్ అంట డిఫాల్ట్ అంటే మన సౌండ్ ఏదైతే ఉంటుందో దాని డిస్ట్రిబ్యూషన్ అనుకో రైట్. అండ్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇవి నొక్కేమనుకో డిశ్చార్జింగ్ మోడ్, ఇది నొక్కితే నీకు ఎలా డిశ్చార్జ్ అవుతుంది వెహికల్ అంటే దాని హిస్టరీ అంతా నీకు ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి సెట్టింగ్స్కి వెళ్ళామనుకో నీకు స్మార్ట్ ల్యాంప్ ఏదైతే హాయ్ బై లైట్స్ అని చెప్పానో కార్ లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు దానికి తగ్గ సెట్టింగ్స్ ఇవి. ఒకవేళ నువ్వు ఈ పైన కానీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనం సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్కి నీకు ఒక ప్లేస్లో నెగటివ్ టెన్షన్ అయితే ఏంటంటే నువ్వు ఇట్లా ఓపెన్ చేస్తావు అది వెళ్ళిపోతానే ఉంటుంది. దీన్ని ఇటువైపు నూకుతున్నా అది ఎప్పటికీ ఆగదు, ఎందుకంటే నువ్వు దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మాత్రమే ఈ సన్ రూఫ్ని మనం కంట్రోల్ చేయడానికి అయితే అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎమర్జెన్సీకి SOS అవన్నీ అయితే ఇచ్చారు, ఆ బటన్ నొక్కద్దు ప్రస్తుతం అయితే అందుకే కొడతలే. ఇక్కడ కూడా నీకు హాలోజన్ లేమీలే
డిస్ప్లే ఎల్ఈడి మాత్రం ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ ఈ బేసిక్ అయితే నీకు తెలిసే ఉండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ బ్లైండర్స్ అయితే ఇచ్చారు, ఎటువంటి లైటింగ్స్ అయితే లేవు. ఇక్కడ వచ్చేసి మనకి ఆటో డిమింగ్ బ్యాక్ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని నువ్వు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. మెయిన్గా ఒకవేళ నువ్వు కానీ దీన్ని ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అయితే పిలుస్తాం. నెక్సాన్ నుంచి చూస్తే నేను ఫ్లోటింగ్ డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చేసి నాకు మెయిన్ థింగ్, నాకు పర్సనల్గా కొంచెం ఇబ్బంది ఏమనిపించిందంటే ఇవన్నీ నీకు టచ్ ఓన్లీ బ్లోవర్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ మాత్రమే ఫిజికల్గా బటన్స్ ఉన్నాయి. సో నువ్వు డ్రైవింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా రబీ అని నొక్కేసావు అనుకో, నీకు తెలియకుండా ఎన్నో మ్యాజిక్లు జరిగిపోతుంటాయి. కాబట్టి కంటిన్యూగా నువ్వు దాని వైపు చూస్తూనే చేస్తావు. అదొక్కటి నాకు ఆ ఫీచర్ నచ్చలేదు. ప్రస్తుతం దీనిలో చూసుకుంటే డైరెక్ట్ 360 డిగ్రీస్ కెమెరా ఓపెన్ చేయడానికి మనం ఈ బటన్ అయితే నొక్కంగానే స్క్రీన్లో వచ్చేసి 360 డిగ్రీ కెమెరా అయితే మనకి ఆన్ అయిపోతుంది. డోర్ లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. వెనక బూట్ కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. హిల్ డీసెంట్ అండ్ అసెంట్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచే. అండ్ హై బీమ్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడ నుంచే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆబ్వియస్లీ మన ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఆటో పెట్టుకోవడము. మెయిన్గా వచ్చేసి దాన్ని టాటా ఇందాక చెప్పాను చూడు, పవర్ మోడ్, పవర్ కూలింగ్ అనే అదైతే ఆన్ అవుతుంది. అండ్ కిందకు వచ్చి చూసుకుంటే 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ రోజు కార్ నడవడం ఎంత ఈజీయో చెప్తాను. ఒకప్పుడు అంటే దాన్ని నొక్కి అది చేసి ఇది చేసి ఎన్నో రకాల స్టంట్లు చేస్తుండే. ఇక్కడ కానీ నువ్వు చూసుకుంటున్నైతే ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ మీద ప్రస్తుతం అయితే ఇక్కడ మన వైర్లెస్ ఛార్జింగ్, ఫోన్ అక్కడ పెట్టగానే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి సిటీ, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్ మొగాన్ని మార్చుకోవడానికి మాత్రం ఈ నాబ్ ఇవ్వడం జరిగింది. అది కూడా రౌండ్గా ఉంది. అండ్ ఇది మార్చేటప్పుడు చూపించా కదా, లైట్స్ కూడా మారుతుంటాయి కార్లో. ఇది వచ్చేసి ఆటో హోల్డ్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్ అనుకో అండ్ ఎలక్ట్రానికల్లీ. అండ్ ఇది వచ్చేసి మనకి గేర్ నాబ్. ఇలా పట్టుకొని ఇక్కడ నీకు బటన్ ఉంటుంది, దాన్ని ఇలా ప్రెస్ చేసుకొని రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్. అండ్ బండి ఆపంగానే ఇంతకు ముందంటే ఇట్లా ఆటో డ్రైవర్ దగ్గర పైకి ఇట్లా గుంచుతుంటే, ఇప్పుడు అవేం వస్తుంది ఒక సింగిల్ బటన్. నాకు మాత్రం నా హ్యాండ్ బ్రేక్ మాన్యువల్గానే కావాలి. ప్రస్తుతం దీంట్లో ఉందని అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి చిన్న ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది, లోపల చిన్న స్టోరేజ్ పెట్టుకోవడానికి. మరి ఈ కర్వ్లో బ్యాక్ సైడ్ కూర్చుంటే ఏంటి సంగతి అంటే, ఫస్ట్ థింగ్ నువ్వు వెనక కూర్చోగానే నీకు మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఎందుకు అంటే సీట్కి వాడిన మెటీరియల్ వల్ల. అదే కాకుండా నీకు బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సీ టైప్ 45 వాట్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక కూడా నీకు బ్లోవర్ సపోర్ట్ అయితే ఉంది. అదే కాకుండా నీకు ఒకవేళ పైన చూసుకుంటే రీడింగ్ లైట్స్ లెఫ్ట్ అండ్ రైట్ అవి కూడా ఎల్ఈడీ ఇచ్చారు. అండ్ మెయిన్ థింగ్ హ్యాండిల్ బార్స్ అయితే ఎక్కడెక్కడ ఇచ్చారు పట్టుకోవడానికి. అది ఇప్పటివరకు నేనైతే వాడలేదు, నువ్వు వాడితే నేను చెప్పు దేనికి వాడినావో. అండ్ ఒకవేళ నువ్వు బ్యాక్ సైడ్ కూర్చుంటే ఇది మాత్రం నాకు వెనక ఇద్దరే అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కుతే అయితే ముగ్గురు కూర్చుంటారు, ఎందుకు అంటున్నా అంటే ఇద్దరే అని. హెడ్ రెస్ట్ ఇవ్వలేదు. సరే మరి మధ్యలో ఈ హ్యాండ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది విత్ డీసెంట్ కప్ హోల్డర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు లైట్గా రబ్బర్ని కూడా కొంచెం వదిలేరు బయటికి. ఒకవేళ మనం ఏమైనా కప్పు పెడితే అది గట్టిగా పట్టుకోనికి. సో దీని అయితే కూర్చుద్దాం. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినది 60-40 స్ప్లిట్ సీట్స్ అని. అండ్ థై రూమ్ ఒకవేళ చూసుకుంటుంటే, ఒకవేళ అంటే నేను ఒకవేళ కూర్చున్నాక థై సపోర్ట్ ఒకవేళ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్, అస్సలు అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ కావు. వెనుక కూడా ప్లేస్ చాలా ఇమ్మెన్స్గానే అయితే ఇచ్చిర్రు. అండ్ కింద ఫ్లోర్ కూడా చూసుకున్న హంపులు ఎక్కడ లేవు, చిన్న హంప్ ఉంది, అది పెద్ద నీకేమీ ఇరిటేట్ అయితే చేయదు. వెనక ఇంకా నీకు డోర్లకి ఏమైనా యాక్సెస్లు ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఉండేది ఒక విండో అప్ డౌన్. స్పీకర్స్ అయితే 9 ఉన్నాయి JBLవి విత్ సబూఫర్ వెనక. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే నీకు వెనక ఉంది అంతే. అండ్ ఒకవేళ నువ్వు ఇంటీరియర్ లోపల చూసుకుంటున్నైతే వీళ్ళు ఈ బీచ్ కలర్ అంటే లైట్ కలర్ అయితే వాడడం జరిగింది. కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. ఏం ఛాన్సెస్ ఉన్నాయి అంటే మురికి కానికి. నేను ఇది అందుకే సేఫ్గా మీకు కనబడకుండా నేను నైట్ టైం తీసుకొచ్చి అయితే రివ్యూ చేసుకుంటున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే నీకు డ్రైవింగ్లో నాకు కొన్ని డిస్కంఫర్ట్స్ అయితే అనిపించినాయి, అవి నీకు చెప్తాను. ఎందుకంటే నేను ఎవ్రీడే డ్రైవ్ చేస్తాను కాబట్టి నాకు ఆ చిన్న ఇష్యూలకి కనిపించింది. డబల్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈ స్టీరింగ్ వీల్ మీద. అదే కాకుండా నువ్వు డాష్ బోర్డ్ చెక్ చేసుకుంటే మనకి మొత్తం నీకు 3 డిఫరెంట్ ఫినిషింగ్లు అయితే కనబడితే, పైన వచ్చేసి ప్రీమియం ప్లాస్టిక్ అయితే ఉంది. వెహికల్ చీప్ ప్లాస్టికే కానే కాదు. ప్రీమియం అని ఎలా చెప్పగలుగుతాను అంటే, నీకు ప్లాస్టిక్ మీద ఏదైతే వాళ్ళు టెక్స్చర్ ఇస్తారో దాన్ని తగ్గట్టు నువ్వు ప్రీమియం అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి దాని టచ్ వల్ల కూడా. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు లెదర్ ఫినిష్ ఇవ్వడం జరిగింది. కాకపోతే నాకు లెదర్ లెక్క అయితే ఎక్కడ అనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ ఉంది కాబట్టి నమ్మాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్. అండ్ ఇది ఒక 3D ఫీలింగ్ అయితే ఉంది. ఇది ప్లాస్టర్ లెక్క అయితే లేదు. నువ్వు ఇట్లా ఫింగర్తో అంటుంటే యూ కెన్ ఫీల్ ద 3D థింగ్. అండ్ నాకు చాలా పర్సనల్గా నచ్చింది అంటే ambient లైటింగ్ చాలా డీసెంట్గా ఇచ్చారు. మొత్తం ముఖానికి ఏం కొట్టకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా ఫ్లోట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ నాకు ఈ కార్లో ఒకటే ఒక ఇబ్బంది, నేను బాగా నడుపుతానే ఉన్నాయి బండిని మార్నింగ్ నుంచి. ఒకటి ఏంటంటే రైట్ సైడ్ ఏ పిల్లర్ ఏదైతే ఉందో నాకు చాలా అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఇందాకటి నుంచి ఎప్పటి నుంచో. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నాక నా వ్యూ ఆబ్వియస్లీ నేను ఇటు సైడ్ చూడాలి, రైట్ టర్న్ చేసుకోవాలంటే నాకు ఈ ఒక్క పిల్లర్ మాత్రమే ఇబ్బంది అనిపించింది. ట్వీటర్స్ కూడా దీంట్లోనే వేయడం జరిగింది. ఎక్కడికక్కడ నీకు ఎయిర్ బ్యాగ్ సింబల్స్ అయితే
కనబడతాయి. అలా ఉన్నాయి కదా అని నువ్వు మరీ స్పీడ్లో పోయి గుద్దుకొని నువ్వు బతుకుతా అంటే కాని పని. 80 and 90, 100 ఇస్ ద మ్యాక్సిమం యూ కెన్ క్రూజ్ అనేది నేనైతే చెప్తున్నాను, నీకు పర్సనల్గా చెప్తున్నా. అండ్ ఈ స్టీరింగ్ వచ్చేసి ఫ్లాట్ బాటమ్లో అయితే వేయడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు ఎక్కడ ప్రెస్ చేసినా నీకు యాక్చువల్గా హార్న్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈడ నొక్కు నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకుని అవసరం లేదు. ఒకవేళ స్క్రీన్ ఉంది కదా నొక్కితే ఏమైనా అవుతుందని ఏమీ కాదు, వాళ్ళు ఆల్రెడీ టెస్టింగ్ చేసుకుని వదిలేరు ఈ బండ్లను అన్నింటినీ. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ కూర్చోగానే ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. నీ లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు నీ దగ్గర టాటా వెహికల్ లేదు అనుకో, ఈ డోర్స్ అవన్నీ నీకు కొత్తగా కనిపిస్తాయి. ఒకవేళ ఉందనుకో, కొన్ని ప్లేసెస్ కొన్ని పార్ట్స్ అయితే ఆల్రెడీ నేను చూశాను కదా సీనా అన్నట్టయితే నీకు చిన్నగా ఒక ఆలోచన అయితే రావడం అయితే ఖచ్చితం. వీళ్ళ ఫ్రంట్ సీట్స్ చూసుకున్నట్లయితే మంచి చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే వీళ్ళు క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అలా అని మరి 24 lakhsకి పర్ఫెక్ట్ వెహికల్ అంటే నేనైతే టెక్నాలజీ వైజ్ అండ్ ఈరోజు వీళ్ళు ఇచ్చే రేంజ్ వైజ్ అయితే నేను 100% పర్ఫెక్ట్ అని చెప్తాను. నీ మైండ్లో ఒకటి మాత్రం పెట్టుకో, ఈ కర్వ్ వెహికల్ ఎలక్ట్రిక్లోనే కొనాలని ఏం లేదు. దీంట్లో నీకు ఈవెన్ ఐసీ ఇంజన్తో ఉండే బండి కూడా ఉంది. కాబట్టి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్గా చాలా రేర్గా ఇట్లా ఉంటుంటే ఈ మధ్య మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్లో ఇమిడియట్ అయితే అవుతున్నాయి వెహికల్స్. కాకపోతే ఫ్రంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా, గ్లో బాక్స్ కూడా చాలా నీట్గా, ఎక్కడికక్కడ ప్లేస్ ఉండి, సీక్రెట్ ప్లేసెస్ ఛాంబర్స్ అంటే బాయ్స్ సీక్రెట్స్ ఏమైనా దాచుకోవాలనుకుంటే అలా వీళ్ళు రకరకాలుగా దీన్ని హెల్ప్ అయితే మనకి చాలా హెల్ప్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ దీని కీస్ చూసావా ఎంత కొత్తగా ఉందో. ఇక్కడ నీకు ప్రస్తుతం అయితే ఎక్కడ టాటా అయితే లోగో లేదు, ప్రస్తుతం ఈవీ అని రాశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే లాక్, బూట్, మన లైట్ ఒకవేళ నువ్వు హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి అన్లాక్ మాత్రము. వాళ్ళ ఈ ఆప్షన్స్ అయితే మనకి ఈ టాటా కొత్త కీస్తో అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కార్ని అయితే డ్రైవ్ చేస్తున్నా. అండ్ ఎలక్ట్రిక్ కార్తో నీకు బెనిఫిట్ ఏంటంటే ఇమీడియట్గా అయితే టార్క్ అయితే దొరుకుతుంది. టార్క్ దేనికి మనకు వస్తుంది అంటే నువ్వు ఎప్పుడైనా గ్లోత్లో ఉన్నా లేకపోతే ఎత్తున్నప్పుడు పవర్ అనేది చాలా కావాలి, ఎందుకంటే బండి వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం యాక్సిలేటర్ నొక్కంగానే దానికి సహజంగా దానికి కావాల్సినంత వోల్టేజ్ వెళ్ళిపోయి ఇమీడియట్గా నీకు ఆ పవర్ డెలివరీ అయితే వచ్చేస్తుంది. అదే ఐసీ ఇంజన్లో అనుకో నువ్వు ఆ యాక్సిలేటర్ క్లచ్ గేమ్ ఆడుకుంటూ దాన్ని తీసుకోవాలి. ఇఫ్ ఇట్ ఇస్ అన్ మాన్యువల్ డ్రైవింగ్. ఆటోమేటిక్లో ఏమిటి అయితే ఆబ్వియస్లీ నీకు నరకం చూపించి అది మొత్తానికి అయితే బయటకి అయితే వస్తుంది. అగైన్ డిపెండ్స్ అది పవర్ ఉందా లేదా. ప్రస్తుతం అయితే ఈ వెహికల్ ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా వెళ్ళిపోతుంది. మెయిన్గా ఏంటంటే సస్పెన్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు సాఫ్ట్ అని చెప్పలేము, ఇటు హార్డ్ అని కూడా చెప్పలేము. అండ్ ఈ వెహికల్లో నాకు ఒకటి ఏంటి అంటే నేను ఎవ్రీడే అట్లీస్ట్ 100 kilometers వరకు నడుపుతూ ఉంటాను. కాబట్టి నాకు ఇక్కడ ఇబ్బంది అనిపించింది ఏంటంటే నీకు స్టీరింగ్ టర్నింగ్ చేస్తున్నప్పుడు మెయిన్గా నీకు ఏవైతే ఈ పార్ట్ ఉందో ఇది కొంచెం బయటకి ఇట్లా వచ్చింది. రావడం వల్ల ఏంటంటే నేను సింగిల్ హ్యాండ్తో ఇట్లా తిప్పుతా కాబట్టి నేను ఇట్లా తిప్పుతున్నప్పుడు ఈ ప్లేస్ వచ్చి ఈ యొక్క ప్లాస్టిక్స్కి తగులుతూ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది అనిపించింది, పెద్ద ఇబ్బంది ఏం కాదు, కాకపోతే చెప్తున్నాను అదొక్కటి నా ఇది. అండ్ డ్రైవింగ్ కూడా నువ్వు వన్స్ క్రూజ్ చేస్తున్నావు అనుకో చాలా బ్యూటిఫుల్గా వెహికల్ నీకు ఈజీగా అండ్ ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో నీకు ఒకటైతే ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే డ్రైవ్ మోడ్స్ మారుస్తుంటావో యాంబియంట్ లైటింగ్ అండ్ సౌండ్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను సౌండ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఎకానమీలో వేసినా కాబట్టి దీనికి ఇంకోటి నువ్వు అసలు షాక్ కావాల్సింది ఏం తెలుసా, రీజనరేటివ్ బ్రేకింగ్ ఈ కార్లో ఉంది. అది దేనికంటే ఛార్జింగ్ మనకు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60-70 స్పీడ్లో ఉన్నావు అనుకో, యాక్సిలేటర్ మీద నుంచి కాల్ తీసేయంగానే ఇమీడియట్గా ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై చేసుకుంటూ వెహికల్ అనేది చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చూపిస్తా. ప్రస్తుతం నేను దీన్ని ఇట్లా మనం ప్రస్తుతం 52లో ఉన్నాం, నేను తీసేసిన అగో ఆటోమేటిక్గా దన్ స్పీడ్ పడిపోతూ ఉంటుంది. అదే కాకుండా నీకు ఆల్ వీల్స్కి నీకు డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల నీకు నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే సేఫ్టీలా బ్రేకింగ్లో అయితే ప్రామిస్ చేయొచ్చు ఈ వెహికల్ తోటి. అండ్ నీకు ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారో అసలు మన లైఫ్ టైం ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఏమేమి కావాలో అవన్నీ అక్కడనే ఉన్నాయి, పెద్ద టెన్షన్ తీసుకోకుండా. ప్రస్తుతం మనం వెహికల్ని నీకు ఇంకోటి ఈ వెహికల్లో అడాస్ ఏదైతే ఉందో దాని ప్రస్తుతం నీకు ట్రై చేయడానికి చూపిస్తా. కాకపోతే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ ట్రై చేసిన కాబట్టి. సో ప్రస్తుతం అయితే మనకి ఫ్రంట్ ఈ మన మార్కింగ్స్ ఉంటాయి కదా రోడ్డు మీద, అవైతే ఉన్నాయి. దీన్ని 30కి తీసుకుపోయి నేనైతే ప్రస్తుతం అడాస్ ఆన్ చేస్తా. ఇది మోస్ట్లీ మనకు హారర్ మూవీ చూపించింది నాకు మార్నింగ్. సో చూద్దాం. అమ్మ జనాలు ఉన్నారు, అనవసరంగా ఏమైనా అయిందనుకో. ఏ గైస్ జస్ట్ మూవీయా జరగండి 40K మీదకైతే పోయినా పెట్టినా అడాస్లో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఇదైతే మెల్లగా పోతుంది అటు ఇటు. ఎస్ ప్లీజ్ అలా వాళ్ళు స్టీరింగ్ మీద చేయి పెట్టమంటుంది. నేను ప్రస్తుతం అయితే బ్రేక్ మీద దేని మీద కాలు అయితే ఏం పెట్టలే. ఇది టర్నింగ్ వచ్చినప్పుడు చూడు బిస్కెట్ ఇస్తుంది. 100% నాకు ఆ నమ్మకం అవుతుంది.
ఆల్రెడీ పడుతున్నాయి ప్యాంట్లా. చూద్దాం. అమ్మ వస్తుంది, టర్నింగ్ వస్తుంది విత్ ద గాడ్స్ గ్రేస్. పక్కన ఆటో ఉంది, ఎవడు వస్తలేడుగా. అయిపోయింది. దొంగ ఉండదు. ఫోన్ కూడా పోలేదు రైట్కి. అమ్మ ఫోన్ కూడా పోలే. మళ్ళీ పెడదాం ఆగండి దీన్ని అమ్మ పెంట పెట్టేటట్టుంది ఇది. అది తిప్పి 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 ఫక్. చిన్న బిట్లో మిస్ చేసిన. నేను ఉన్నాను కాబట్టి ఆ మాత్రం సేమ్ అయింది బండి. కింద ప్యాంట్ బాల్స్ అని ఫ్రీజింగ్. ఆల్రెడీ బయట చల్లగా ఉందంటే ఇది ఇంకోసారి ఫ్రీజ్ చేస్తుంది దాన్ని. మళ్ళీ ట్రై చేద్దాం. మనకు దూల బాగుంది. తిప్పే. ఇదేమి అడాస్, నా బొందల అడాస్ లాగా ఉంది ఇదైతే. అమ్మా దీంతో రిస్క్ తీసుకోలేము. మరి ఏందో మరి ఏమైనా గ్లిచ్ ఉందా లేకపోతే, ఎందుకంటే సహజంగా మనం అనుకోవచ్చు ఫ్రంట్ మనకే సరిగ్గా కనబడతలేవు కదా అని. కెమెరాకి చాలా క్లియర్గా కనబడతాయి. నైట్ విజన్ అని ఎన్నెన్నెన్నో, అంటే దాంట్లో ఎన్నో సెన్సార్స్ ఉంటాయి, కానీ మెయిన్ థింగ్ అంటే వాటి లెన్స్కి ఇవి చాలా క్లియర్గా కనబడతాయి. లెట్స్ ట్రై ఇట్ అగైన్. రే తిప్తా లేదు బ్రో, ఇది ఏందో చేస్తుంది ఇది. రే 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 అసలు ఏమి తిప్పుతలేదు బండి అయితే. కొద్దిగా చాలా ఆపేద్దాము, ఎందుకంటే మరి ఫ్రెష్ వెహికల్ కదా, ఎందుకు అనవసరమైన లెక్కలు చేసుడు. ఫస్ట్ దాన్ని డీయాక్టివేట్ చేసేద్దాం. అవి చట్నాడు అమ్మ. సో అది ఒక వద్దు, నాకు వద్దు. నేను ఇట్లా సేఫ్గా ఉన్నా, నా డ్రైవింగ్ వస్తుంది కాబట్టి మనకు అడాస్ లాంటివి అవసరం లేదు. నెక్స్ట్ ఏమో మనం మహీంద్రా మీద ట్రై చేద్దాం. ఎందుకంటే చాలామంది హైవేలలో XUV700 వాటిలన్నింటినీ పెట్టి తెగ రెచ్చిపోతుంటారు, వెనకకు దిగి అటు తిరిగి. దీంట్లో దమ్ముండి తిరగమనాలని. మనకైతే లేదు ప్రస్తుతం, పోయింది ఆ దమ్ అంతా. సో డ్రైవింగ్ గురించి మాట్లాడుతూనైతే ఇది నేనైతే నీకు ఇచ్చే రివ్యూ. అండ్ ఒకవేళ మనం స్పీడ్ ఎట్లా వెళ్తుంది, మెయిన్ థింగ్ నాకు బాధ ఏంటంటే బండిలో నేను ప్రతి బండికి ట్రాక్షన్ ఆఫ్ చేసేసి వెహికల్ని చాలా స్పీడ్గా పోతున్నప్పుడు నాకు ఆ వీల్ స్పిన్ అనేది ఇష్టం. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఏంటంటే వీల్ ట్రాక్షన్ ఆఫ్ అనే ఆప్షనే లేదు, కంటిన్యూ ట్రాక్షన్ అనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందో సింపుల్గా ఒకటి చెప్తా. నీకు ఎప్పుడైతే వీల్ స్పిన్ అయిపోతుందో ట్రాక్షన్ ఆన్ ఉంటే ఎలక్ట్రానికల్లీ అంటే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో అదేం చేస్తుంది అంటే ఇమీడియట్గా బ్రేక్స్ అప్లై చేసుకుంటూ ఆ స్పిన్ కానియదు. సో మనం ఏం చేస్తాం, దాన్ని ఆఫ్ చేసేసి వీల్ స్పిన్ చేసుకుంటూ రచ్చ చేస్తాం. దీంట్లో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని స్మూత్ మోడ్లో పెట్టి గట్టిగా యాక్సిలరేట్ ఇచ్చి చూస్తా. సహజంగా ఎలక్ట్రిక్ వెహికల్లో ఇమ్మీడియట్గా ఫాట్ స్పీడ్కి వెళ్ళిపోవాలి. ఇది ఫాట్ కదా, మెల్లగా సున్నితంగా పోతుంది. ప్రస్తుతం మనము డ్రైవ్ మోడ్ని స్పోర్ట్ మోడ్కి వెళ్ళి దాని మ్యూజిక్ కూడా ఇందాం. ఒక పిల్ల మంచిగా చెప్తుంది వినండి. స్పోర్ట్ మోడ్ యాక్టివేటెడ్. సో ప్రస్తుతం నేను 0లో ఉన్నా. ఇది ఎంతలో వాళ్ళైతే 8 seconds అని చెప్పారు. లెట్స్ సీ. ఓకే, 3, 2, 1 గో. మీరే కౌంట్ చేసి చెప్పాలి యూట్యూబ్ వీడియోలో. యప్ ఆల్రెడీ 100 దాటేసినాం. ఓకే ఫాక్ వెళ్ళిపోతుంది. లేదు, ఎండ్ ఆఫ్ ద డే అయితే వెళ్ళిపోతుంది. ఇంకోసారి ట్రై చేద్దామంటారా? ఆర్ యూ గైస్ రెడీ? యా ఓకే. సో అగైన్ మనం వెహికల్ అయితే 0కి తీసుకొచ్చేసినాం. ఏం చేయను అసలే, బ్రేక్ మీద నుంచి కాలు ఇలా తీసి దీని మీద వేస్తుంది. ఓకేమంటే గాన్ రాకెట్ సౌండ్ మాత్రం రాకీ బాయ్. ఓకే కూల్ డౌన్. బ్రేక్స్ మాత్రం మస్తు కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అండ్ వెహికల్ బిల్ట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పుకోవచ్చు. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాక నుంచి వాగుతున్నా కదా, ఒకటి నాకు నచ్చలేదని ఇప్పుడు చూడండి నేను తిప్పుతాను, స్టీరింగ్ తిప్పుతా. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ ఇరిటేట్స్ దిస్ దట్. ఇట్లా తగులుతూ ఉంటుంది అన్నమాట. సహజంగా అది ఒక్కటే నాకు ఇబ్బంది అనిపించింది, ఇంకేం లేదు. దాని నుంచి ఇంకే మనకి పెద్దగా కంప్లైంట్స్ ఏం లేవు కార్ గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ వే అయితే చెప్పచ్చు. కాకపోతే నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక నీకు అదే చెప్తున్నా, ఇవి బ్రో ఏంది బ్రో, రేంజ్ బ్రో, బ్యాటరీ బ్రో అన్న అనుకో, గమ్మున వెళ్ళి ఇదే బండి నువ్వు కావాలంటే ఇంజన్తో ఉంది అందును కూడా కొనేసుకో. నీకు ఈ ఫీచర్లన్నీ ఉంటాయి దాంట్లో. అండ్ ప్రస్తుతం అయితే ఈ వెహికల్ హైదరాబాద్లో అయితే 24 lakhsకి ఆన్ రోడ్ అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ సిటీలో ఎట్లా ఉంటుంది అంటే అడాస్ బై మిస్టేక్ కూడా ఆన్ చేయకు. ఎందుకంటే నేను ఒక ట్రయల్ కూడా వేసిన, మావాడిని ముందు పెడతా కావాలంటే ఇప్పుడు కూడా. ఎలా వెళ్తున్నాం కూడా డప్ మన బ్రేక్ వేస్తుంది. ఒకసారి చూపిస్తావు మావాడు మరి డేర్ చేస్తేనైతే అని నిలబెడతాను, లేకపోతే లేదు. 1 second లైటింగ్ కావాలి మనకి. దానికి జప్ మన కొడుతుంది బ్రేక్. నీ సామాన్లు తింటున్నావు ఇంకా అవన్నీ డైరెక్ట్ ముక్కులోకి నోట్లోకి నీకు తెలియకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ టెక్నాలజీ ఉన్న కార్లు మాత్రం నువ్వు వాడాలి అని అయితే నేను చెప్తున్నా. లేన్ కీపర్ సిస్టమ్ నేను చూసిరో లేదో, లేన్ దాడుతున్నా అని చూసినావా, ఇంత చిన్న చీకట్లు దానికి లైన్స్ కనబడుతున్నాయి. అండ్ ఇందాకనే అది నన్ను లేపేద్దామని చూసింది అడాస్ ఆన్ చేస్తే. ఇది కథ దాంది. ప్రస్తుతం అయితే మనం మంచి చిన్న చీకటి ప్లేస్లో అయితే ఉన్నాం.
ఈ వెహికల్స్ చెప్తున్నా కదా, ఏదైతే టెక్నాలజీ ఉందో మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి ఇవి. సో మనం అస్సలు భయపడిన అవసరం లేదు. కాకపోతే దీని అడాస్కి అయితే భయపడాలి, బికాస్ దాని ప్లాన్స్ దానికి ఉన్నాయి. మరి దీన్ని అన్నానో ఏందో మరి స్పెషల్గా సపరేట్ రివెంజ్ అయితే ప్లాన్ చేసుకుంది. సరే మరి మార్నింగ్ అయితే ముందు పెడదాం. ఎలాంటి అలర్ట్స్ వస్తే చూద్దాము. డ్రైవింగ్లో కాదు, లెట్స్ స్మాల్గా ఒక మూమెంట్ ఇద్దాం. విత్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్ మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా 10th క్లాస్ ఫ్రెండ్, అన్ని ఫ్రెండ్ మొత్తం మనతో అన్ని షేర్ చేసుకున్నా. వాడిని మొత్తంగా అయితే నేను అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు మరి వెళ్ళి ఒకసారి చూద్దాం, మరి అలర్ట్ ఇస్తుందా, బ్రేక్ ఆటోమేటిక్ అప్లై చేస్తుందా. ఐ విష్ ఇట్ షుడ్ అప్లై. వెయిట్ చేయి, ఏం కంగారు పడకు, ఇమీడియట్ బ్రేక్ ఇస్తలే. ఇది ఓన్లీ జస్ట్ సెన్సార్ మాత్రం యాక్టివేట్ అయింది. దీన్ని ఇట్లా కాదు. అచ్చా, ఇది స్పోర్ట్లో ఉందా? లేదు కదా. అది స్పోర్ట్లో ఉన్నప్పుడు ఏతులు ఏం పడద్దు. యాక్చువల్గా దీన్ని ఎక్కువలో పెడితే ఈ పనులన్నీ చేస్తుంది. అది నేను మర్చిపోయాను నా పాయింట్. ఎందుకంటే స్పోర్ట్లో అడాస్ వాడుతా అంటే నువ్వు 100 కొడుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఇట్లా స్నేక్లాగా వెళ్తుంది అంటే అది ఛాన్స్ లేదు. ఎక్కువలో ఉన్నాం కాబట్టి లెట్స్ ట్రై. ఇప్పుడు కూడా పని చేయకపోతే డోర్ షట్ చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతా. పని ఏం చేస్తలేదు, చూద్దాం మరి దానికి మరి ఏందో మరి ఆ గద ఏందో తర్వాత చూద్దాం. నువ్వు వచ్చేసామ్మా లోపలికి వచ్చి వచ్చేసి అయిపోయింది, సరదా అయిపోయింది. ఎందుకు అనవసరంగా భయపడుతుంటాడు. కొంచెం డౌట్గానే ఉందిరా సీను. ఇది ఇవన్నీ ఆఫ్ చేసుకొని పోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. వెహికల్ అయితే యాక్చువల్గా నిజంగా బాగుంది. ఈ ఎలక్ట్రానికల్గా ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కాకపోతే ఇలాంటివి చేస్తుందేమో, ఐఎమ్ నాట్ షూర్. నేనైతే ఏమి ఖచ్చితంగా అయితే నీకు ఏం చెప్తలేను. కాకపోతే డ్రైవింగ్ కానీ కంఫర్ట్, టచ్ ఫీల్ అండ్ బ్రాండ్ సేఫ్టీ ఇంకైతే తెలిసిందే. నేనేం కొత్తగా ఏం చెప్పను అవసరం లేదు. రైట్ కొట్టి లోపలికి వెళ్ళి చూద్దాం. లెట్స్ ఇంట్రడ్యూస్ దిస్ కార్ టెక్నాలజీ టు ద పీపుల్. ఎస్, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఇండికేటర్ వేసావు అనుకో, అట్ సైడ్ మాత్రమే కెమెరా ఆన్ చేసుకొని ఇట్ విల్ షో యూ అ క్లియర్ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెఫ్ట్ చూపిస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే ఇట్లా నీకు చూపిస్తుంది. అక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ అని ఉంది. వాడు రెడ్లో ఉన్నాడనుకో మూసుకొని మెల్లగా పోవాలని, ఎల్లోలో ఉంటే మరి నీ ఇష్టం, గ్రీన్లో ఉంటే జప్, అదే ఆప్షన్. అండ్ దీన్ని ఆఫ్ చేసేద్దాం. అమ్మ తోడు, ఇది సిటీలో వచ్చినాము, ఎవరి మీద ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అంతా పోలీస్ బెటాలియనే ఉంది, నన్ను వేసుకుంటారు ఏం లేదు. పాపం ఆల్రెడీ కష్టపడి టైర్డ్ ఉండి ఉంటారు కాబట్టి ఈ ప్లేస్ని ఎస్కేప్ చేసేయడమే బెస్ట్. అదే అబ్బే, ఇది ఏమంటే ఏమి రెస్పాన్స్ లేదు. ఏమో మరి దీన్ని స్పెషల్గా ఏమైనా చెప్పి ఆన్ చేయాలో, మరి దీంతో సపరేట్గా డిస్కషన్ కూర్చోాలో అర్థమవుతలే. సర్లే మరి ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇది ఈ వెహికల్. అండ్ స్పోర్ట్, ఎకో అండ్ సిటీ నువ్వు మార్చే కొద్దీ నీ రేంజ్లో కూడా నెంబర్స్లో కూడా డిఫరెన్స్ రాబోతుంది. అండ్ దీనికి ఒక చిన్నపాటి రాకెట్ సౌండ్ కూడా వస్తుంది ఒకవేళ నువ్వు కానీ లోపల డ్రైవ్ చేస్తుంటే. ఎందుకంటే మోటార్స్ కదా, మోటార్స్ అస్సలు సౌండ్ చేయకుండా ఏముండవు. ఇవి హై పర్ఫార్మెన్స్ మోటార్స్ కాబట్టి నీకు ఖచ్చితంగా అయితే చిన్న రాకెట్ సౌండ్ అని నీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది వితౌట్ ద టర్బైన్స్. సో ప్రస్తుతం అయితే మనం ఇందాక ఆల్రెడీ ట్రై చేసాం. హార్న్ ఏడ కొట్టి నొక్కాలని అర్థం అవ్వదు, ఇన్ని కానీ స్టెప్స్ ఉన్నాయి దీనికి. ప్రస్తుతం ఈడ కొడదాము, ఇక్కడ కొడదాము, అందుతా ఇట్లా కొడదాము. ఎస్, మొత్తంగా అయితే కార్ని క్రేజీగా అయితే నేను మొత్తం నీట్గా ఎంజాయ్ చేసిన. మీరు కూడా ఒకవేళ టెస్ట్ డ్రైవ్ పొందాలి అనుకుంటే నియర్ బై ఏ టాటా షోరూమ్ పోయినా ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్కి ఉంటుంది. కాబట్టి వెళ్ళి నువ్వేం ఎక్స్పీరియన్స్ ఫీల్ అయినావో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా డిఎం చేసి అయితే చెప్పు. నా రివ్యూ అయితే ఖచ్చితంగా ఒకవేళ ఇదన్నీ పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ అయితే చాలా బాగుంది బండి. డ్రైవింగ్ మాత్రం ఎక్సలెంట్ అనేది చెప్తా. ఇంటీరియర్ క్వాలిటీ అవన్నీ అండ్ ఎలక్ట్రానికల్గా మెయిన్గా ఎడాస్ కరెక్ట్గా పనిచేస్తే అదే ₹100 అన్నట్టు ఉంది నాకు ప్రస్తుతం. ఓకే సరే, మరి ఈ రోజుకైతే ఇదే సమాప్తము. నెక్స్ట్ టైం నెక్స్ట్ కార్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఏదో ఒకటి బాయ్.